ఫోన్ కాల్, కొన్ని సెకన్ల సంభాషణ, కానీ దాని ప్రభావం మాత్రం రాజకీయాల్లో భారీ చర్చకు దారితీస్తుంది. బయటోళ్లు కాదు, మనవాళ్లే చంపేశారు అనే ఒకే ఒక్క మాట అనుమానాల దిశనే మార్చేసింది. ఆ మాట విన్న వెంటనే సారీ అంటూ ఆ గొంతు బిత్తరపోయింది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. హత్యకు రక్తపు మరకలు ఉంటాయి, కానీ నిజానికి రాజకీయ రంగులు ఉండవు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. బయటపడినప్పుడు ముఖాలపై ఉన్న ముసుగులే ముందుగా ఊడిపోతాయి. సరిగ్గా ఇది వైసీపీకి సరిపోతుందనుకుంటా. ఈ మాట మేమనటం లేదండోయ్, జనం నోటి నుంచి వస్తున్న మాట. ఈ హత్యను ప్రత్యర్థులపైకి నెట్టేస్తే పార్టీకి మైలేజ్ వస్తుందనుకున్నారు, కానీ అది కాస్త బూమ్రాంగ్ అయింది. మాచర్లలో వైసీపీ నాయకుడు నవలూరి చెన్నారెడ్డి హత్య రాజకీయ రంగు పులుముకుంటున్న వేళ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డితో మృతుడి తండ్రి నవలూరి భాస్కర్ రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో వెలుగులోకి వచ్చింది. హత్యలో స్థానిక ఎమ్మెల్యేకు టీడీపీ నాయకులకు ఏవైనా సంబంధం ఉందా అంటూ జగన్ రెడ్డి ప్రశ్నించగా పక్కవాళ్ల పాత్ర ఏమీ లేదంటూనే తన కొడుకుని చంపింది మనవాళ్లే అని భాస్కర్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఒక్కసారిగా ఊహించని సమాధానంతో జగన్ కంగు తిని సారీ అంటూ ఫోన్ కట్ చేశారు. ఎవరితో చూపించినారు అందరం బట్టి తిరుగుతుంటారు వాళ్ళు. మనోళ్ళే, సొంతోళ్ళే, గవర్నమెంట్ కాదు, మళ్ళీ వేరే పార్టీ కాదు, మనోళ్ళే. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నవలూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. దీన్ని రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్న జగన్ రెడ్డి మృతుడి తండ్రికి ఫోన్ కాల్ చేశారు. ఈ హత్యను ప్రత్యర్థులపై నెట్టే నెపంతో టీడీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వర్గానికి సంబంధం ఉందా అనే కోణంలో జగన్ రెడ్డి అమాయకంగా తనదైన శైలిలో ప్రశ్నించారు. పక్కవాళ్ల పాత్ర ఏమీ లేదు, మనవాళ్లే చంపారు అని స్పష్టం చేయడంతో జగన్ రెడ్డి పొలిటికల్ మైలేజ్ కాస్త డ్యామేజ్ అయింది. చెన్నారెడ్డి హత్యకు వైసీపీలోని అంతర్గత విభేదాలే కారణమని మృతుడి మామ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడి వర్గాల మధ్య నెలకొన్న విభేదాలే హత్యకు దారితీశాయని ఆరోపించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ హత్యను టీడీపీ స్థానిక ఎమ్మెల్యేకు ముడిపెట్టే రాజకీయ ప్రయత్నాలపై చర్చ మొదలైంది. హత్య జరిగిన వెంటనే నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కంటే ఘటనకు టీడీపీకి సంబంధం ఉందంటూ రాజకీయ విమర్శలు చేయడానికే వైసీపీ ప్రాధాన్యం ఇచ్చిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే చెన్నారెడ్డి హత్యకు అసలు కారణాలు, నిందితులు ఎవరు, వారి రాజకీయ నేపథ్యం ఏంటన్న అంశాలపై పోలీసుల దర్యాప్తులోనే పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.